వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులతో ఎట్లాగూ జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం జరిగింది, చెలగాటం ఆడుతున్నారు. ఆఖరికి చదువుకుంటున్నటువంటి విద్యార్థులతో కూడా ఒకవైపు ఏదైతే స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి గోల నడుస్తూ ఉంది. మరి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి పిల్లల గొంతులు కోసే ఒక కార్యాచరణకు కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే జివో 97 శక్తి స్కీమ్ అని తీసుకొచ్చారో దాని మీద పెద్ద ఎత్తున రివోల్ట్ వస్తోంది. చాలామంది విద్యార్థులు రోడ్డుకి ఎక్కుతున్నారు, మంత్రులను అడ్డుకుంటున్నారు, తిరుగుబాటు వ్యక్తమవుతోంది. మరి ఎందుకు ఇంత స్థాయిలో జరుగుతోంది అనేది అర్థం కానటువంటి నేపథ్యం. మరి ఎక్కడ క్లారిటీ మిస్ అయింది అంటే వీళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇవాళ ప్రభుత్వం చెలగాటం ఎందుకు ఆడదలుచుకుందో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని వేల మంది విద్యార్థులు రోడ్డు ఎక్కుతుంటే వాళ్ళ మీద పోలీసులు జులుం ప్రదర్శించడం, ఆఖరికి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టడం, అరెస్టులు చేయించడం, ఆఖరికి వాళ్ళ విద్యార్థుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక చిన్న చులకన భావన వచ్చేటట్టుగా, అంటే మీకే చదువునీకి రాదు, మీకే మాట్లాడనీకి రాదు, మీరు మాకేం చెప్తారని విద్యార్థులు తిరగబడతా ఉన్నారు. ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటారు అనేది అర్థం కానటువంటి ఒక బిగ్ క్వశ్చన్. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల్లో నుంచి తిరుగుబాటు వ్యక్తమయ్యేటట్టుగానే కనిపిస్తుంది. అది విద్యార్థుల విషయమైనా, నిరుద్యోగుల విషయమైనా, మహిళల విషయమైనా, రైతుల విషయమైనా ఏది క్లారిటీ ఉండదు. మరి ఎక్కడ లోపం జరుగుతుంది? అధికారుల లోపమా, లేకుంటే పాలనలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయా? ఏం అర్థం కానటువంటి పరిస్థితి. చూడండి, నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పెద్ద ఎత్తున విద్యార్థులు అడ్డుకొని వాగ్వాదం. $86 కోట్లతో ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళందరూ కూడా 86 సెంటర్లు పోవాలి. చెప్పేది 86 సెంటర్ 86 కోట్లతో కట్టించారు. మీరు ఇక్కడికి వెళ్ళి నేరుగా మీరు పూర్తి అయిపోతే 6 నెలలు చేసుకుని తప్పకుండా 50,000 26 కోట్లు. దాని ముందు 20 కోట్లు మాకు రాయనికి రాదు, ఏం రాదు. ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి, ఆయనకి ఏమైనా వస్తా? నేను కల్లో పెడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది, మా ఊరు పక్కనే ఆయనది. వస్తా ఏమైనా చదవనికే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మా తమ్ముళ్ళు మాట్లాడతారు, 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు. చదవనికే రాదు, ఏం రాదు, మళ్ళీ మాకు వచ్చి అది అంటారు పెద్ద. మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలే అని మేము రోడ్ మీదకి వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు ఎట్లా ఇప్పుడు డిప్లొమా చేసే మాకు ప్రైవేట్ జాబ్స్ చేసే గవర్నమెంట్ ఏం రాదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. మాకు రాయనికి రాదు, ఏం రాదు. ఆయనకు వస్తా ఫస్ట్. చూడండి, లాస్ట్కి మీకు వస్తుందా రాయనికి, చదువునికి? మీరు మాకు చెప్తున్నారు అప్లికేషన్లు ఫిల్అప్ చేయడానికి రాదు చదువుకున్న పిల్లలకి. ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి బుల్లెట్ కౌంటర్స్ ఇవన్నీ కూడా. అసలు మనం ఒక డయాస్ మీద ఏం మాట్లాడుతున్నాం అనేది రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా విద్యార్థుల చేత తిట్ల దండగా వండుకుంటున్నారు ఇవాళ. ఇంకా చూడండి, ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి చెప్పకుండా, ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ జియో పాస్ చేస్తే మేము ఏం కావాలి, మా ఫ్యూచర్స్ మొత్తం స్పాయిల్ చేస్తారు. ఇదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. నిజంగా ఎడ్యుకేషన్ శాఖ ఆయన చేతిలో పెట్టుకొని ఇటువంటి పిల్లల మీద, ఇన్ని లక్షల పిల్లల మీద వాళ్ళ భవిష్యత్తులతో ఎందుకు ఆడుకోవటం? అంటే పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ చదువుకునేందుకు అర్హత లేదు వీళ్ళకి. ఇప్పుడు నిజంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీసం వీళ్ళ భవిష్యత్తు ఏంటి? స్కిల్ యూనివర్సిటీ అంటారు, నాలెడ్జ్ హబ్బులు అంటారు, ఏంటి అవన్నీ? గ్రౌండ్ రియాలిటీ నాకేం అర్థం కావట్లేదు. ఇంతమంది విద్యార్థులు తిరగబడతా ఉంటాయి ఇవాళ జివో 97 రద్దు చేయాలి. ఏంటంటే మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము డిప్లొమా చేస్తున్నాం, బీటెక్కి ఈసెట్ రాసిపోవాలనుకుంటున్నాం. కాకపోతే అట్లా కాకుండా మమ్మల్ని ఈసెట్ రాయకుండా స్కిల్ యూనివర్సిటీ చేసి లేబర్ కూలీ లెక్క బతకమంటే మేమేం కావాలి? ఆయన మంచిగా ఉంటాడు, మేమే కదా మేము ఫ్యూచర్. చాలా మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక కాలేజ్ నుంచి చాలా మంది సఫర్ అవుతున్నారు. మేము రోడ్డు మీకు వచ్చి ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామన్నా ఎవరు ఇట్లా పోలీసులు వచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు మా మీద. ఆడ ఆల్రెడీ ఒక మా ఇద్దరు అన్నల్ని కొట్టిరు. ఎట్లా మైనర్లు ఎట్లా కొడతారు అండి చెప్పండి? మైనర్లు అసలు కొట్టద్దు, మైనర్లు కొట్టిరు. ప్లస్ ఏంటంటే మొన్న మైనర్లు కొట్టం కాదు, ఏకంగా ఒక నాగర్ కర్నూలు సంబంధించి ఆ సిఏని సస్పెండ్ చేశారనుకోండి, ఎస్హెచ్ఓని. అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాతనే గొంతు పట్టుకున్నారు. అంటే విద్యార్థులు గొంతు నొక్కే ప్రయత్నమా? అంటే పోలీసుల జులుం ఎందుకు విద్యార్థుల మీద? సరే, విద్యార్థులు సామరస్యంగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్స్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, లేకుంటే టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ అభిప్రాయం తీసుకొని వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళని ఎట్లా చేయాలి,
ఏంటి కేవలం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి వాళ్ళకి ప్రవేశ పరీక్షలు రాసే అర్హత లేకుండా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్యాశాఖలో ఉండే పాలిటెక్నిక్ కళాశాలల వేలాది మంది విద్యార్థులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబ సమేతంగా ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి లండన్లో పెళ్ళిళ్ళకు పోయి అక్కడి నుంచి మంచిగా హాయిగా కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం మరి అమెరికా పోయారు. ఇక్కడనేమో మీకు ఓట్లేసిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డలు, తెలంగాణ ముద్దు బిడ్డలు, పేదింటి బిడ్డలు ఇవాళ రోడ్ల మీద హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యాఖ్యలు చేసి లండన్కి వెళ్ళిపోయారు ఫ్యామిలీ ట్రిప్పులతో అని మనము మాట్లాడాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. అట్లాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా కల్లోలం స్టార్ట్ అయింది, కొండ సంబంధించినటువంటి కల్లోలం వీళ్ళది ఉంది. సో ఇదంతా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు. ఇన్ని సమస్యలు పెట్టుకో ఎట్లా పోయినవయ్యా అని మనం కూడా అడిగినాం. సో అడగంగానే ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు హుటాహుటి 23 తారీఖు హైదరాబాద్కి వస్తున్నారు, ఆయన పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకోవడం కాకుండా ఆయన ఏం చెప్తా ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చూపిస్తా చూడండి, ఇది ప్రెస్ రిలీజ్ చేశారు. కీ పాయింట్స్: చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు డినైడ్ పర్మిషన్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు విజిట్ యుఎస్. సెంట్రల్ గవర్నమెంట్ అట ఈయన అమెరికా పర్యటనకి వెళ్లకుండా అడ్డుకుందట. అందుకనే సీఎం విల్ రిటర్న్ ఫ్రమ్ లండన్ టు హైదరాబాద్ ఆన్ August 23rd ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ ఫర్ బాస్టన్, న్యూయార్క్. న్యూయార్క్ పోకుండా ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తూ సీఎం ఇన్స్ట్రక్ట్ అఫీషియల్స్ టు ప్రొసీడ్ యుఎస్ టూర్ టు సైన్ MOUs విత్ టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హార్వర్డ్, మిసూచిటీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అండ్ వర్జీనియా టెక్ అట. అంటే అధికారులను బొమ్మన్నారట. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి, బ్రిటిష్ స్కూళ్ళకి, లండన్ అకాడమిక్స్కి వాళ్ళని పంపించి ఆ 2 రోజులు వాళ్ళు MOUలు చేసుకొని రావాలట. కానీ ఈయన అట్నుంచి అటు వస్తున్నట్టు. ఈ విద్యార్థుల కోసమో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆదేశాలతోటి ఈయన రాలే, పర్మిషన్ డినే ఏం చేయలేదు. ఇది పైకి కవరింగ్. ఇది ఇంటర్నల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మొత్తం ఇదైపోతుంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ బగ్గుమన్నది, 2గా చీలిపోయింది, అచ్చా వర్సెస్ పచ్చా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఆయన పదవి ఉంటుందో పోతుందో టెన్షన్ పట్టుకుంది రేవంత్ రెడ్డికి. అందుకని ఊరుకొస్తుండే ఇవాళ హైదరాబాద్కి. 30 తారీఖు దాకా రాను అని చెప్పి ఒక షెడ్యూల్ విడుదల చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ కోసం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి MIM ఎమ్మెల్యే బిడ్డ పెళ్లి కోసం ఆయన అమెరికాకు, ఇంకో దానికి, మరో దేశానికి 30 రోజుల వరకు సుదీర్ఘమైనటువంటి షెడ్యూల్ పెట్టుకుంటే అక్కడ NRI కాంగ్రెస్లో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంది. నిన్న మనం షెడ్యూల్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన మరి ప్రజా సమస్యల కోసం వస్తలేడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఈయన పదవి ఉంటుందో ఉండదో, కాంగ్రెస్ పార్టీ ఏడా మునిగిపోతుందో, కాబట్టి అధిష్టానం ఇవాళ అర్జెంటుగా రా నువ్వు అంటే ఊరికొస్తుండే. ఇలా విద్యార్థుల కోసమో ప్రజా సమస్యల కోసమో ఆయన ఊరికొస్తలేడు. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యా అర్హతలను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, రేవంత్ రెడ్డి గారు ఆయన విద్యార్థి దశలో పాలిటెక్నిక్ చదివిండు వనపర్తిలో. దాని తర్వాత ఆయన ఏవి కాలేజీలో BA చేసిండు. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారిండు. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి, సికింద్రాబాద్లో ఏవి కాలేజ్లో BA చేసి, మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది? మీరు పాలిటెక్నిక్ చేసి BA చేయగలిగినప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? ఎస్, ఇవాళ పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఈసెట్ రాసి ఇంజనీరింగ్ చదివి తప్పేంది? ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రభుత్వానికి? నిజంగా కూడా వాళ్ళు అప్పటికే బీటెక్ వెళ్ళేటప్పటికే స్కిల్డ్గానే పోతారు కదా, టెక్నికల్గా ఎక్విప్డ్ అయిపోతారు కదా. అంటే వీళ్ళని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? ఈసెట్ ఎందుకు రాయకూడదు వాళ్ళు? ఇది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలోనే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది. మరి ఆయన శాఖలన్నీ ఫెయిలే. MAUD ఫెయిలు, అట్లాగే ఎడ్యుకేషన్ ఫెయిలు, హోమ్ ఫెయిలు, ఇంకా చాలా ఫెయిల్యూర్స్. ఈయన శాఖలన్నీ ఫెయిల్యూరే, ఈయన కూడా ఫెయిల్యూరే. నేను చెప్పిన కదా, పాస్ మార్కులు ఏం లేవు, బోటాబోటీ పాస్ కూడా కాదు ఆయన, మొత్తం ఫెయిల్యూరే. పిల్లలు చెప్తారు కదా రాయనీకి చదువునీకి రాదని. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మా లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్స్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం, మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఎక్కేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీ
మీకు ఏం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానం మా ఎస్బిడెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపించండి మీకు అంతగానం ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటింగ్ లేదు. అసలు గర్ల్స్ చెయ్యండి కేసులని నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు మేము అడిగినావా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు, అవి చూడండి సార్ ఫస్ట్. సో విద్యార్థులు చెప్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, జీవోలు ఎవరు తెచ్చి ఎందుకు తెస్తారు, ఎవరు అడుగుతారు మిమ్మల్ని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. కొన్ని వేల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు మీరు అని. ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడితే మందకృష్ణ మాది లాంటి వాళ్ళు మాట్లాడితే మీరు ఏపీలో పోయి అడగండి, ఏపీ ఎంపీ ఇక్కడ ఎందుకు వచ్చి మాట్లాడతారు అంటాడు. అంటే ప్రతి అంశంలో రాజకీయమే, ప్రతి అంశాన్ని రాజకీయంగా చుట్టమే తప్పితే మీ తెలంగాణకు సంబంధించినటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ రాష్ట్ర పిల్లల భవిష్యత్తును కదా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. పక్క రాష్ట్రంతో మీకేం పని? ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులైతే అక్కడ పోయి అడుక్కోండి, ఆయన అక్కడిది మాట్లాడి ఇక్కడ ఎందుకు మాట్లాడతాడు? ఈ రాజకీయం ఎందుకు? పిల్లలు చెప్తారు కదా ఇస్తలేరని, ఇవ్వండి. వాళ్ళు కనీసం వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. ఎందుకు వాళ్ళని కించపరిచేలాగా మీకు లెటర్లు రాసుడు రాదు, అప్లికేషన్ రాసుడు రాదు అని ఇప్పుడు ఆ అమ్మాయి సవాల్ ఇసురుతుంది తెలుగులో రాయమని. రాసి చూపెట్టండి కదా. మరి గతంలో ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఆయన సవాల్ ఇసిరిండు, నింపు చూద్దాం నువ్వు ఒకడే కూర్చొని ఎవరు లేకుండా అని. కేటీఆర్ గారు కూడా సవాల్ ఇసిరారు కదా. ఆ విషయాలు మనం వీడియోలో కూడా వేసి చూపించినాం కదా. మరి ఆ రోజు ఏదో బట్టగాల్సి మీదేసి క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడితే పిల్లల జీవితాలతోటి ఇవాళ మీరు నింపి చూపించారు కదా. మరి ఇది చేయరు. ఏం లే ఖాళీగా ఉన్న కాడు ఇట్లా గిల్లి వదిలేయాలి, అందరినీ చేసేది రాదు, ఏం చక్కదనం లేదు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టి నన్ను కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా, ఆటో కాళ్ళ మీద ఎక్కించి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద తెంగించుకో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు. ఇది పరిస్థితి. విద్యార్థులతో కూడా గోస పెట్టించుకుంటే ఏమొస్తుంది? మీరు ప్రజాపాలన అని చెప్పినటువంటి మాట ఇదేనా మీ ప్రజాపాలన? సూటిగా అడదలుచుకున్నాను నేనైతే. ఆనాడు ఎంతమంది మీ ప్రజాపాలన రావాలని కలలు కన్నారు, ఆ డ్రీమ్స్ని ఇవాళ మీరు ఎట్లా వమ్ము చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక ఇంకేం కావాలి మీ తెలంగాణ? ఏం చేసుకుందామని రేవంత్ రెడ్డి గారు తెలంగాణని? ఒకసారి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ టైప్ ఆఫ్ పోకడలు పోతున్నాడో మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.